ఇజ్రాయెల్ దేశం రీసెంట్గా సొమాలిలాండ్ని స్వతంత్ర దేశంగా గుర్తించింది. సొమాలిలాండ్ అనేది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ప్రాంతంలో ఉంటుందన్నమాట. అయితే సోమాలియా దేశం నుంచి ఈ సొమాలిలాండ్ అనేది విడిపోయింది 1991లో. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి కానీ ఇతర దేశాలే కానీ సొమాలిలాండ్ని సపరేట్ దేశంగా గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ సొమాలిలాండ్ని ఒక సోవరెన్ స్టేట్గా గుర్తించిందనమాట. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ మొదలైంది. అంతేకాదు ప్రపంచంలోని అనేక దేశాలు ఇజ్రాయెల్ నిర్ణయాన్ని ఖండించాయి. ముఖ్యంగా మనం చూస్తే కనుక టర్కీ, సౌదీ అరేబియా, ఆఫ్రికన్ యూనియన్తో సహా చాలా మంది దీన్ని ఖండించారనమాట. యాక్చువల్లీ ఇజ్రాయెల్ సొమాలిలాండ్ని ఎందుకు సపరేట్ కంట్రీగా గుర్తించి దాంతో రిలేషన్ స్టార్ట్ చేసిందనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇమీడియట్గా సొమాలిలాండ్తో వ్యవసాయం, ఆరోగ్యం, టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ ఇలా అనేక అంశాల్లో ఇజ్రాయెల్ సొమాలిలాండ్తో భాగస్వామ్యం కానుంది. దీంతో పాటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇదంతా కూడా అబ్రహాం అకార్డ్స్ పరంగానే జరిగిందని చెప్పారనమాట. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు అంటే ట్రంప్ 1.0లో అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి ఇజ్రాయెల్ మరియు ఇతర ముస్లిం కంట్రీస్ మధ్య కొన్ని అకార్డ్స్కి మధ్యవర్తిత్వం వహించారనమాట. దానికి సంబంధించి ఇజ్రాయెల్ ఇప్పుడు అరబ్ దేశాలతో దగ్గర అవుతుంది. దానిలో భాగంగానే సొమాలిలాండ్కి నేను క్లోజ్ అయ్యానని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. అయితే దీని వెనకాల ఒక కథ ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏదైతే ఎర్ర సముద్రం రెడ్ సీ ప్రాంతం ఉందో అక్కడ హౌతీస్ ప్రాబల్యం చాలా ఉందన్నమాట. అయితే ఇజ్రాయెల్ హౌతీస్ని కంట్రోల్ చేయాలన్నా, ఆ ప్రాంతాల్లో పట్టు తెచ్చుకోవాలన్నా ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇజ్రాయెల్కి ఒక ప్లేస్ కావాలి. ఇజ్రాయెల్ అక్కడి నుంచి ఆపరేట్ చేసే విధంగా దానికి సంబంధించి హౌతీస్ని మట్టు పెట్టడం కోసం, ముఖ్యంగా రెడ్ సీకి సంబంధించి కంట్రోల్ తెచ్చుకోవడం కోసం ఇజ్రాయెల్ సొమాలిలాండ్ని ఇండిపెండెంట్ స్టేట్గా గుర్తించిందని చెప్పి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. అయితే హౌతీ రెబల్స్ మాత్రం ఎవరైతే యెమెన్లో గవర్నమెంట్ నడిపిస్తున్నారో డిఫాక్టో గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ప్రెజెన్స్ని తప్పుపడుతున్నారు. ఇజ్రాయెల్ సొమాలిలాండ్కి వస్తే కనుక మేము పగ తీర్చుకుంటామని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారనమాట. అసలు ఈ సొమాలిలాండ్ అంటే ఇది సొమాలియా నుంచి బ్రేక్ అవే స్టేట్ అనమాట. దాదాపు 33 సంవత్సరాలుగా ఇది సపరేట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు లేదనమాట. అయితే దీనికి సంబంధించి ప్యారలల్ గవర్నమెంట్, పోలీస్ ఫోర్స్ అన్నీ పెట్టుకుంది. అంటే ప్యారలల్ ఎకానమీ ఉంది, కరెన్సీ ఉంది, పోలీస్ ఫోర్స్ అన్నీ ఉన్నాయి. కానీ డీజ్యూర్ రికగ్నిషన్ లేదంటే అఫీషియల్గా లీగల్గా రికగ్నిషన్ లేదనమాట. ఈ ప్రాంతం అంతా కూడా సెమీ డెజర్ట్ టెరిటరీ, అంటే చాలా వరకు ఎడారి ప్రాంతంలా ఉంటుందన్నమాట. ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ తీర ప్రాంతం, అంటే కోస్ట్ దగ్గర ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ సొమాలిలాండ్ ప్రాంతం అంతా కూడా ఐజాక్ క్లాన్ అని చెప్పి ఒక ఎథ్నిక్ గ్రూప్ ఉంటుందన్నమాట. దాదాపు ఈ సొమాలిలాండ్లో 60 lakh పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ కూడా సొమాలియాతో పోలిస్తే కాస్త స్టేబుల్గా, పీస్ఫుల్గానే ఉంటారనమాట. రీసెంట్గా సొమాలిలాండ్ని ఇజ్రాయెల్ సపరేట్ ఇండిపెండెంట్ స్టేట్గా గుర్తించడంతో సొమాలిలాండ్ ప్రెసిడెంట్ అబ్దుల్లాహి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇజ్రాయెల్ మా రైట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ గుర్తించింది, సొమాలిలాండ్ గుర్తించిందని చెప్పి ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారనమాట. అయితే ఇజ్రాయెల్ ఇదంతా ఎందుకు చేసిందంటే అక్కడ దగ్గరలో ఉన్న ఎర్ర సముద్రం మీద కంట్రోల్ తెచ్చుకునేందుకు, ముఖ్యంగా హౌతీ రెబల్స్ని వేటాడటానికి.